బిగ్ బాస్ సీజన్ 9లో 8వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిందో లేదో, అప్పుడే బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన 9వ వారానికి నామినేషన్ ప్రక్రియ కూడా తెరతీశారు. ఈ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా గార్డెన్ ఏరియాలో పిలిచి, మీరు ఈ వారం ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పి దానికి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. అయితే 9వ వారం నామినేషన్స్ అయితే ఒక్కొక్కళ్ళ రంగు బయటపడిందనే చెప్పాలి. ముఖ్యంగా తనూజ అయితే కనుక ఎక్కడ తగ్గేదే లేదంటూ నామినేషన్‌లో ఇమాన్యుయల్‌కి చాలా గట్టిగా ఇచ్చుకుంది. ఇక తనూజ ఇమాన్యుయల్‌ని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, ఇమాన్యుయల్ నువ్వు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ముఖ్యంగా నువ్వెంత మంచోడివంటే నా వెనకాలే ఉండి నా వెనకాల వెన్నుపోటు పొడిచేది చూడు. అది నేను జీర్ణించుకోలేకపోయాను. నువ్వు ఎప్పుడు కూడా కెప్టెన్ అవ్వలేనప్పుడు ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలని నేను కోరుకున్నాను. కానీ నువ్వెప్పుడు కూడా తనుజ కెప్టెన్ అవ్వాలని కోరుకోలేదు. కోరుకోవడం పక్కన పెడితే, ఆ కోరుకునే అవకాశం వచ్చి హెల్ప్ చేసే ఇదొచ్చినా సరే నువ్వు నా సైడ్ నిలబడలేదు అంటే, ఈలోగా ఇమాన్యుయల్ అదేంటి నువ్వే కదా అన్నావు నీకు ఏ హెల్ప్ చేయలేదు అని. అంటే అవును, అప్పుడు నాకు తెలిసి ఏ హెల్ప్ చేయలేదు. నేను అడిగిన తర్వాత కూడా నాకు హెల్ప్ చెయ్యి, నాకు సపోర్ట్ చెయ్యి, నన్ను కెప్టెన్గా ఇది చెయ్యి అని అన్నా సరే నువ్వు నా పక్కన నిలవలేదు. అప్పుడు నేను నిన్ను ఎలా ఇది చేయాలి అంటూ తనుజ కరెక్ట్గా పాయింట్ చెప్పి ఇమాన్యుయల్ని నామినేషన్ చేసింది. ఇంకా అలాగే లాస్ట్ వీక్ నువ్వు నా పాయింట్ ఏదైతే చెప్పి రాము విషయంలో నామినేషన్ చేశావో అదే పాయింట్ చెప్పి నామినేషన్ చేస్తున్నాను. ఆ రోజు నేను నిన్ను అడిగితే డెసిషన్ తీసుకొని రాము పర్మనెంట్ ఓనర్గా వెళ్ళడానికి యాక్సెప్ట్ చేసిందే నువ్వు. అన్న తర్వాతే నేను చెప్పాను. కానీ లాస్ట్‌కేమో అదే నామినేషన్ చేసి నన్ను ఇది చేసావు కాబట్టి నేను ఈ పాయింట్ అంటే నేను చెప్పినా సరే నువ్వు చెప్పలేదు అని అబద్ధం ఆడినందుకు నేను రాము పాయింట్ తీసుకొని నిన్ను నామినేషన్ చేస్తున్నానంటే మొత్తానికి ఇచ్చుకుందని చెప్పాలి ఇమాన్యుయల్‌కి. అలాగే తనుజ పవన్ కళ్యాణ్ నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావనేది నాకు తెలియదు. సో అది నీ ఇష్టం అనుకో. శ్రీజ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి నీ తీరు మారింది. ముఖ్యంగా నువ్వు ఏదైతే నాకు బెండకాయ కర్రీ వద్దు, బంగాళదుంప కర్రీ కావాలని నన్ను ఇరిటేషన్ చేసావు చూడు, అప్పటికే నేను చెప్తున్నా కాయగూరలు పాడైపోతాయని. అయినా సరే నువ్వు వినిపించుకోలేదు. సో నువ్వే కావాలని అందరినీ రెచ్చగొట్టావని నాకు తెలుసు. నా ముందు ఒకలాగా, నా వెనకాల ఒకలాగా మాట్లాడుతున్నావు కాబట్టి ఈ నామినేషన్‌తో నువ్వు నేను అంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలని చెప్పి ఈ నామినేషన్‌తో నేను చేస్తున్నానంటూ తనుజ అయితే పవన్ కళ్యాణ్‌కి కూడా ఈ రీజన్ చెప్పి నామినేషన్ చేసింది. మరి మొత్తానికి తనుజ ఇమాన్యుయల్‌ని అలాగే పవన్ కళ్యాణ్‌ని నామినేషన్ చేసిన పాయింట్స్ కరెక్ట్ అంటారా? రాంగ్ అంటారా? అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.